వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు నెలలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు. ఈ ఆగస్టు మాసం అనేటువంటిదే మనకున్నటువంటి 12 మాసాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టతను, ఒక వైవిధ్యమైనటువంటి వాతావరణాన్ని, ఒక పండుగల వాతావరణాన్ని, ఒక భక్తి ప్రపత్తులతో కూడినటువంటి పరిస్థితిని మనకు అందించేటువంటి మాసం ఆంగ్ల మాసాల్లో ఆగస్టు మాసం. ఈ 2025 ఆగస్టు మాసం శ్రావణ మాసం 2వ శుక్రవారం రోజు ప్రారంభమవుతుంది. అలాగే భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం ముగుస్తుంది. ఈ ఆగస్టు మాసంలో మనకు శ్రావణ శుక్రవారం, 2వ శుక్రవారం, 3వ శుక్రవారం, 4వ శుక్రవారాలంటూ లక్ష్మీ అమ్మవారి పూజలు, ముఖ్యంగా శుక్రవారం రోజు, 3వ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం లాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు మన హైందవ స్త్రీలందరూ కూడా నిర్వహించుకునేటువంటి సాంప్రదాయం మనకుంది. శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతంతో పాటు, అనగా వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి లక్ష్మీ పూజలు, విష్ణు పూజలతో పాటు శైవ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళవారాలు, శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళ గౌరీ వ్రతాలు, ఈ మంగళ గౌరీ వ్రతాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టతను మన వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో శివకేశవ భేదం లేకుండా ఈ శ్రావణ మాసం అంతా కూడా, అనగా ఆగస్టు మాసం అంతా కూడా మనం అనేక పూజలు, పండుగలు నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు, మంగళ గౌరీ వ్రతాలతో పాటు, వరలక్ష్మి వ్రతంతో పాటు రాఖీ పండుగ ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధనం పేరుతో అన్నదమ్ములు, అక్కజెల్లెల యొక్క అనుబంధానికి ప్రతీకగా మనం ఈ రక్షాబంధనం, రాఖీ పండుగను నిర్వహించుకుంటాం. ఇక నాగపంచమి, నాగదేవత ఆరాధనకు ప్రత్యేకమైనటువంటి రోజుగా నాగపంచమి. వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూమిక వహించే శ్రీకృష్ణ పరమాత్మని జన్మదినం ఆయన శ్రీకృష్ణాష్టమి అనేటువంటి పండుగను కూడా మనం నిర్వర్తించుకుంటాం. అలాగే ఆగస్టు మాసంలో ఈ తెలుగు పండుగలు ప్రారంభమయ్యేటువంటి సాంప్రదాయంలో తొలి తెలుగు పండుగ, ముందు అగ్రతాంబూలం ఇచ్చేటువంటి గణపతి స్వామి పూజ, అనగా వినాయక పండుగ కూడా మనకు ఈ ఆగస్టు మాసంలోనే వస్తుంది. ఈ విధంగా ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు, మంగళ గౌరీ వ్రతాలు, వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగ, నాగుల పంచమి, శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి అనే అనేక పండుగలు, పర్వదినాలు మనకు ఈ మాసంలో ఉన్నాయి. ఇక గ్రహాల స్థితిగతులు గన పరిశీలిస్తే ఈ 2025 ఆగస్టు మాసంలో గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు నెల 16 వరకు కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు. ఆగస్టు 16 తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశించి ఆగస్టు నెల పూర్తిగా సింహరాశిలో ఉంటాడు. కుజగ్రహము కన్యారాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తుంది. బుధుడు కర్కాటక రాశిలోనే ఈ మాసమంతా కూడా సంచరిస్తాడు. గురువు మిథున రాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. శుక్రగ్రహం మాత్రం ఆగస్టు నెల 20వ తారీఖు వరకు మిథున రాశిలో, ఆ తర్వాత 20వ తారీఖు తర్వాత కర్కాటక రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇక శని భగవానుడు యథావిధిగా మీనరాశిలోనే ఆయన సంచారం ఉంటుంది ఆగస్టు మాసంలో. అలాగే కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతువు. ఈ విధంగా గ్రహాలన్నీ వాటి స్థితిగతులను అనుసరించి ఈ ఆగస్టు మాసంలో ఈ విధంగా సంచరిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 12 రాశులకి ఆగస్టు మాసంలో ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. 2025 ఆగస్టు మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి ఆగస్టు మాసంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు 16 వరకు షష్టమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయాలు సాధిస్తారు. అధికారుల అండదండలతో సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, నూతన ఉద్యోగాలు, ఉన్నోద్యోగంలో పదోన్నతులు, రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు తండ్రి నుంచి సహకారం అందుతుంది.
పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు షష్టమంలో కర్కాటక రాశిలో ఈ నెలంతా ఉండడం వల్ల మీ ఆలోచనలో ఆచరణ సాధ్యమవుతుంది. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు పంచమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. సంతానం విషయంలో మంచి ఫలితాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పేరు ప్రఖ్యాతలు, సమాజంలో గుర్తింపును అందుకుంటారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమంలో మిథున రాశిలో ఈ నెల 20 వరకు సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడపడం, ఆత్మీయుల సహకారం, శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు పంచమంలో ఎక్కువ సుఫలితాలను అందిస్తుండగా చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మరింతగా సుఫలితాలను అందించి ఈ మాసంలో మీరు ఆనందంగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి సహకరిస్తున్నారు. 2025 ఆగస్టు మాసంలో ఈ కుంభరాశి వారికి సూర్య భగవానుడు, బుధుడు, గురువు, శుక్రుడు సానుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నారు. ఎక్కువ సుఫలితాలను అందుకుంటున్నారు. అయితే తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా అష్టమ భావంలో కన్యా రాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పని భారము, శ్రమ, వాహన సమస్యలు, భూ సమస్యలు, వాహన ప్రమాదాలకి అవకాశం ఉంది. జన్మరాశ్యాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అధిక ఖర్చులు, పనివారి సహకార లోపం, వ్యవసాయ రంగంలో లాభాలు రాకుండా నష్టాలు వచ్చే సూచన కనిపిస్తుంది. జన్మరాశిలో కుంభరాశిలో రాహువు, సప్తమంలో సింహరాశిలో కేతువు ప్రబల కాలసర్ప దోషం కనిపిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధించలేకపోతారు. ఆశించినవంతా కూడా నిరాశను కలుగుతాయి. ఆటంకాలు, నిరాశ, అశాంతికి అవకాశం ఉంది. మరి 2025 ఆగస్టు మాసంలో ఈ కుంభరాశి వారు సప్తమ కేతు దోషం నుంచి బయటపడడానికి, జన్మరాశిలో రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న వారిని దర్శించుకోండి. ఆ ఆలయంలో అందుబాటులో ఉండే రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అంతటి అవకాశం లేని వారు నిత్య గణపతి ఆరాధన, నిత్య దుర్గారాధన చేయడం వల్ల కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం, లేకపోతే శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం, వయోవృద్ధులకు నేరేడు పళ్ళు దానం చేయడం వల్ల సుఫలితాలను అందుకుంటారు. అష్టమ కుజ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యాష్టకం, సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలమాల సమర్పణ, ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలరు.